అన్న కూర్చోనా కూర్చో అన్న ఒక ఫోటో తీసుకో. కామ్రేడ్స్ మన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. కామ్రేడ్స్ ఎవరైనా మాట్లాడతారు జనరేషన్ సార్ విచ్చేసిన మన కామ్రేడ్స్ సోదరులకి నమస్కారాలు. ఉస్మాన్ భాష క్లియర్ గా చెప్పినాడు, మన నూరు భాష కూడా క్లియర్ చెప్పినాడు. మళ్ళా మరోసారి చెప్పకుండా విలేకరులను గుర్తించిన గోలరాజేష్ కు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకొక వర్గం అయితేనేమి పాతికేయుల యొక్క సేవలు ఉపయోగించుకుంటారనే కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి 1,00,000 కారణాలు చెప్తారు. ఇప్పుడు అవకాశం లేదు, మరోసారి అవకాశం లేదు అని చెప్పుకుని వస్తారు. కానీ మనమైతే గోలరాజేష్ అడగలేదు. అడగకపోయినా కూడా పాతికేయుల పక్షాన్ని నిలబడి మొదటి విడతగా ఇప్పుడు 3,000 రూపాయలు అందిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నారో మన పక్కన పెడితే సేవా కార్యక్రమాలను నంద్యాల ప్రాంత వాస్తవ్యుడిగా ఈ నంద్యాల పేరుకి ఏదో చేయాలన్న తపనతోనే ఆ విధంగా చెప్పాలని నాకు భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సుపరిచితుడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే నేను చాలా సంవత్సరాలు నివాసం ఉన్నాను. చిన్న స్నేహితుడు కూడా అతను. బట్ నాకంటే చాలా చిన్నవాడు, మంచి స్నేహితుడు కూడా. బట్ కాకపోతే ఏమంటే ఇతని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా సరే నిరుద్యోగ వృత్తి అన్ని పథకాల పేరు చాలా గొప్పగా ఉంటాయి. అటు ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాజకీయ నాయకులు అయితేనేమి పథకాలను గట్టిగా ఉచ్చరించడం కాకుండా ఈ విధంగా రాజేష్ లాగా ముందుకు వచ్చి పాతికేయులను గుర్తిస్తే ఖచ్చితంగా మన ఏపీడబ్ల్యూ తరఫున స్వాగతిస్తాము. మేము సేవ చేస్తున్నాము. చివరికి ఏదన్నా ఈ కంపెనీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ముఖం చాటేస్తారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇప్పటికే వైసీపీలో ఒక రకంగా ఉంటే టీడీపీలో ఇంకో రకంగా ఉంది. ఇదైతే ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ మనతో సేవలు పొందేవారు మనస్ఫూర్తిగా ఈ పాతికేయుల సేవలను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోలరాజేష్కి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక స్టూవర్ట్ దొంగలను ఎలా రాస్తారండి? సర్వీస్ చేస్తున్నారు. ఏమో మీ ఇంట్లో దొంగతనం చేస్తారా? ఏమో మీ ఇంటి వచ్చి దొంగతనం చేస్తారా? ఎట్లా రాస్తారండి స్టూవర్ట్ దొంగలని? ఒక దొంగతో పురుస్తారు. నువ్వు దందరిచ్చిపోయినా నువ్వు అన్నం తింటున్నావు కడుపుకు. నేను డైరెక్ట్ అడుగుతున్నాను, కడుపు అన్నం తినడం ఎట్లా రాయాలి? ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఎదురుగా వాళ్ళ మధ్య వచ్చి వాళ్ళే చెక్కులు ఇస్తున్నారు. ఓన్లీ మీడియేటర్ గా పనిచేస్తున్నారు. ఆ పిల్లడు దొంగతో పోలుస్తావా? తెలివి ఉందా నీకు? మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించాలా? మీరు ఒక సర్వీస్ చేసేవాడు ఎవరు ఇట్లా ముందుకు రాడు. మీ దగ్గర కళ్ళ ముందని ఇష్టం వచ్చే సోషల్ మీడియాలో రాసి ఇష్టం వచ్చే పేపర్ రాయడం తప్పు. మరి తిరిగి మా మీదనే మళ్ళా బ్లేమ్ చేస్తారు. పోయి ఎస్పీకి కంప్లైంట్ చేస్తారు. ఏమో మీ ఇల్లు దొంగతనం చేస్తామా? ఏనాడో వచ్చి మీకేమైనా డబ్బులు అయిందా దుర్భాష? ఎందుకు ఇట్లా రాస్తారు? మనస్సాక్షి పెట్టుకొని రాయాలా? ఇష్టం వచ్చేది రాయడం కాదు. చెక్కులు పంచుతున్నాడా? ట్రాన్స్పరెన్సీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. దానికి ఎట్లా దొంగలైతారు? అది స్టోర్ రూమ్ దొంగలంట. పోలీసు వాళ్ళు ఇదేస్తున్నారు. పోలీసు ఎవరు ఎట్లా రాస్తున్నారు? ఎవరు తెలియదా లేదా వాళ్ళకి? స్టోర్ రూమ్ దొంగలేంది, మీరు విలేకరులు లేంది, తెలివి ఉందే వాళ్ళు ఒకరు రాస్తున్నారు. ఆ రాసేటప్పుడు కొంచెమన్నా మనస్సాక్షి ఉండాలి కదా. ఇష్టం వచ్చేట్టు రాయడం ఏంది? బ్లాక్ మెయిల్ రాజకీయమా ఇది? చాలా తప్పు సోదరా. ఇప్పటికైనా మీరు మారండి, పద్ధతులు మార్చుకోండి, లేకుంటే భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు. ఎంత బిగ్గెస్ట్ సెటిల్ అయినప్పటికీ కూడా పాపం సుభాష్ గారు, రామకృష్ణ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ గారు సారు ఎంత బిజీ ఉన్నప్పుడు పిల్లగానే వచ్చినందుకు ఆయన మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామన్న గారిని పిలిచినాము. సార్ ఏదో పని ఉండి అన్న కొంచెం డిలే చేసినారు. తర్వాత మన సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం, అస్సలాము అలైకుం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి.
సో ముందుగా మాలాంటి యువత మీడియాలో ఉండడం చాలా తక్కువ. అందరూ సాఫ్ట్వేర్ అని చెప్పేసి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడి మరి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ సమాజం పట్ల అవగాహన కల్పించుకోవాలి, మనం ప్రశ్నించాలి, ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మనం కూడా మాట్లాడాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఏకైక సోర్స్ మీడియా. సో మీడియాలోకి ఎంఏ జర్నలిజం చేసి నేను రావడం జరిగింది. సో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. కానీ మీకు తెలిసిందే, మీడియాలో ఉంటే పెద్ద శాటిలైట్ ఛానల్ చేసినా కానీ శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మాకు రాజేష్ అన్న గారు ఒక మీడియా సంస్థకి ఓనర్ లాగా అనుకోనో మరి మా కష్టాలు చూసో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు. ఎంతో కొంత చిరు సాయం, ఉడత సాయం లాగా మాకు ఒక 3 monthsకో 2 monthsకి ఒకసారి ఇస్తా అన్నారు. ఏదో ఒకటి మాకు అది ఇచ్చినా మా పెట్రోల్ ఖర్చులకు లేదా సో మా కొత్త మొబైల్ తీసుకోవడానికో లేకపోతే పవర్ బ్యాంక్ తీసుకోవడానికో లేక మైక్స్ తీసుకోవడానికో పనికొస్తుంది. సో చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద సహాయం చేస్తున్న రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు. సో రాజేష్ అన్న ముందుండి నడిపిస్తున్న మా నూర్ బాషా భాయ్కి, ఉస్మాన్ భాయ్కి, మా మదన్న గారికి, అలాగే మా శ్యామ్ బాబు సార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వేదికను అలంకరించిన ఉస్మాన్ గారికి, నూరు గారికి, నా ప్రియ శిష్యుడు మధు గారికి, వేదిక ముందున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు గత 2-3 నెలలుగా నేను ఈ కార్యక్రమంలో కొన్నింట్లో పాల్గొనడం జరిగింది. గోళ్ళ రాజేష్ గారు మన ఎదుట ప్రస్తుతం ఇక్కడ లేకున్నా ఎక్కడో ఫారిన్ లో ఉండి ఆయన వివిధ వర్గాల వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. అంటే వర్గం అనేటువంటిది ఆయన దృష్టిలో ఎవరెవరైతే ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారో అలాంటి వారికి చేయూతనివ్వాలి అనే ఒక భావనతో ఆయన చేపడుతున్నాడు. ఆయన ఏ రకమైనటువంటి విచక్షణ లేకుండా ఇక్కడ నిర్వాహకులకే తెలియజేసి వారి ద్వారా అందజేస్తున్నారు. నేటి సమాజంలో నేను ఈ వీధిలోనో ఈ ఊర్లోనో ఎంత ధనవంతుడినే పోల్చుకునే ఈ రోజుల్లో దానగుణం అనేటువంటిది ఈ గోర్ల రాజేష్ లో ఉండటం మనం హర్షించదగినటువంటి విషయంగా భావించాలి. వాస్తవంలో చెప్పాలంటే గోర్ల రాజేష్ మా కాలేజీలో బీకామ్ చదువుకున్నాడు. నాకు కూడా ఆ విషయం మొన్ననే నేను ఆయనతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఆయన నంద్యాల నివాసి కావటము, నంద్యాల ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి వివిధ రకాలుగా చేయూతనివ్వటం అనేటువంటిది మనమంతా కూడా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తున్నాను. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఇలాంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి చేయూతనిస్తే వారు కూడా కొంత అభివృద్ధిని లేదా తమ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కొంత చేయూతనివ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నూరు గారికి, తర్వాత ఇతర సభ్యులకు, ప్రత్యేకించి ఈ గోళ్ళ రాజేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, సభాధ్యక్షులు ఉస్మాన్ గారికి, అలాగనే ఈ గొల్ల రాజేష్ సంబంధించి నంద్యాల ప్రజల వాసులకు ఏదైతే గొల్ల రాజేష్ నంద్యాల వాసులు పుట్టి ఇక్కడనే పెరిగి చదువుకొని ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు తెలుసుకొని గొల్ల రాజేష్ గారు ఆయన పెద్ద మనసుతో ఏదైతే రైతాంగ సమస్యల మీద వాళ్లకు ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు సాయం చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని గొల్ల రాజేష్ గారు తెలుసుకొని నంద్యాల వాసి గొల్ల రాజేష్ గారు నిరుద్యోగ ఒక ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగంగా మన నిరుద్యోగికి ఏదైతే గొల్ల రాజేష్ గారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తారు. గతంలో ఎస్ప్రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే రొట్టె పప్పు రూపాయికి అందజేసిన కాలంలో గతంలో మేము చిన్నప్పుడు వింటున్నాము. ఇప్పుడు కల్లారా ఈ గొల్ల రాజేష్ ద్వారా చూస్తున్నాం. ఎందుకంటే మన నూరన్న గొల్ల రాజేష్ గారితో మాట్లాడి వాళ్ళ టీం మొత్తం బృందం మొత్తం అక్కడ ఏర్పాటు చేసి నేను కూడా 2-3 సందర్భాల్లో అక్కడ వేరే
ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే వేరే వర్క్ మీద పోతుంటే నూరన్న కూడా ఆప్యాయంగా పిలిచి రొట్టె పప్పు తినున్నా ఒకసారి చూడున్న రుచి అంటే అన్న లేదన్నా ఇది నిరుద్యోగుల కోసం మీరు పెట్టారు బాగుంటుంది ఆలోచనతో మేము కూడా ఈ గొల్లరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేకాక ఏదైతే కలం పైన అన్యాయం పైన జరుగుతున్న ప్రశ్నించే వాళ్ళ విలేకరుల పైన గొల్లారాజు గారు పెద్దమని చేసుకొని ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో విలేకరులకు దాదాపు 3,000 రూపాయలు సాయం చేయాలంటే ఇది చిన్న విషయం కాదు. మనం అంతా చాలా ఆలోచించాలా. ఈ రోజు పొలిటికల్ పార్టీలు చూస్తున్నాం, ఒక పక్క టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం వస్తే కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు జోబులో ఉంచుకొని తప్పచ్చి ఒక్కరైనా కానీ ప్రజా సమస్యలు కావచ్చు, విలేకరుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కానీ నిజంగా మీరు ఏమైనా సాయం చేసినారా? ఈ గొల్లరాజు ని మీరంతా ఆదర్శం తీసుకోవాలని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సాయం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలా. నెలకు 3,000 రూపాయలు అంటే దాదాపు 60 మందికి ఇచ్చే దాన్ని లెక్కేయండి. ఈ రోజు ఒక సీసీ రోడ్ వచ్చే 30 లక్షల రూపాయలు వచ్చే ఆ వార్డులో కౌన్సిలర్ నాకు 5 లక్షలు % ఇచ్చా నీకు వార్డులో ఇస్తా అని చెప్తున్నారు కదా. తప్ప నుంచి ఇట్లా మనసున్న నాయకులు ఎవరు లేరు. ఈయన స్వార్థం కాదు, ప్రజా సమస్యలే తన సమస్య తీసుకొని ఈరోజు గొల్లరాజు చేస్తున్నారు. ఇట్లాంతోళ్లకు మన హర్షం వ్యక్తం చేయాలి తప్పనిచ్చి కొందరు వ్యక్తులు దుష్పాదనం చేస్తారు. అంటే డబ్బే ధ్యేయంగా కళ్ళం అడ్డం పెట్టుకొని చేయడం మీకు ఎంత మటుకు సమస్య మీకు తెలియస్తాం. ఏంటంటే నిజాలు చెప్పకూడదు, మీకు కూడా తెలుసు. మీరు కూడా నంద్యాలలో వడ్డీ వ్యాపారం చేసి ఒక వృత్తిని అడ్డం పెట్టుకున్నారు. చెప్తాను ఖబర్దార్ అంటారు మనం. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడదు. గతంలో మీరు కానాలన్నప్పుడు ఏం చేశారో మాకు తెలుసు. మీరు ఎవరి ద్వారా పత్రికా రంగం వచ్చారో మాకు తెలుసు. ఇవన్నీ మీ నిజాలు బయట పెట్టకూడదు. మనం చేతైతే సాయం చేద్దాం, లేదంటే వాళ్ళకి ఏదో మన పత్రికా రంగంలో రాసి ప్రచారం చేస్తాం. మనకేమైనా చేత అయితే సాయం చేద్దామంటే ఊరికే సాయంగా పత్రిక కాదు. గొల్లరాజు గారు చేసే సాయానికి మనకు వచ్చే నెలకు 10,000 జీతం వచ్చే మనం కూడా ఒక 5,000 రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే బాగుంటది. ఎందుకంటే చేసే సేవా కార్యక్రమాలు మంచివి, మనంతా ఆలోచించుకోవాలా. దీనికి సంబంధించి నూరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ముందుగా గొల్లరాజు ప్రతి అడుగు జాడలో నడుస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు గొల్లరాజుని డైవర్ట్, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్. ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీ చూస్తున్నాం, ఒక పక్క బెంగళూరులో మొత్తం మూసేస్తున్నారు, ఒక పక్క నిరుద్యోగం పెరుగుతుంది. అట్లాంటి సమయంలో కూడా గొల్లరాజు నంద్యాల వాసులకు నంద్యాల పట్టణంలో 3,000 రూపాయలు చిన్న విషయం కాదు. విలేకరులకు జీతాలు లేవు. ప్రభుత్వం చెప్పింది ఎన్నికల ముందు పాదయాత్ర సాక్షిగా యువగలం సాక్షి చెప్పినారు. నేను అధికారం వచ్చిన ప్రతి యువగలంలో మండల రిపోర్టర్ 5,000, నియోజకవర్గ 7,000 అన్నారు. ఎక్కడ లోకేష్ బాబు గారు? ఎందుకంటే రాజకీయంగా విమర్శ చేయొచ్చు, పత్రికంగా రాసి చేయాలని చెప్పి నాకు నేర్పించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. ముందుగా నూరన్న గారికి, అలాగనే ఉస్మాన్ అన్న గారికి, మా మదన్న ఏపీ జిల్లా అధ్యక్షులు మదన్న గారికి, అలాగనే కళాశాల ప్రిన్సిపల్ ఏంటి సుబ్బయ్య సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఏమైనా తప్పులు మాట్లాడిండే పెద్దోళ్ళు క్షమించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా. నా శక్తి మేరకు ఖచ్చితంగా గొల్లరాజు గారికి నేను అండగా ఉంటాను. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం సాయం వచ్చినా నా శక్తి మేరకు నాకు గలం ఉండొచ్చు, లేదంటే పత్రిక రంగం ఉండొచ్చు, ఒక ఉద్యమం పరంగా అయినా గొల్లరాజుకు ప్రత్యేకంగా సపోర్ట్ చేసి నిలబడతా అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ఉస్మాన్ అన్నకు, నూరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ముగిస్తున్నారు. అందరికీ నమస్కారము. ఇక్కడ తోటి విలేకరులు అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు మదన్న, నూరన్న, ఉస్మాన్ అన్న, సుబ్బయ్య అన్న, వీళ్ళ పెద్దలందరికీ నమస్కారము. పొలిటికల్ నాయకులు కానీ ఎవరైనా కానీ చాలా మంది ఉన్నారు. ఏ ఒక్క మన విలేకరిని అర్థం చేసుకున్న ఏ నాయకుడు లేడు. చాలా మంది ఉన్నారు. పెట్టే గుణం అనేది ఎవరికి కనపడంలా. అందరి మన వార్తలు రాపించుకుంటున్నారు, ఏదో వాళ్ళ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు అనేది వాళ్ళ చూసుకుంటున్నారు, కానీ మనకేది న్యాయం చేయడంలా. ఒక గొల్లరాజు అనే వ్యక్తి మనకు విలేకరుల పరిస్థితి అర్థం చేసుకొని ముందుండి మనకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు రేపొద్దున ఏ కష్టం వచ్చినా కూడా తోటి జర్నలిస్టులుగా మనకు అందరికి కూడా నిలబడాలి. ఆయనకు మొన్న గ్రూపులలో గొల్ల రాజేష్ అన్నకు కొంతమంది బ్యాడ్ గా పెట్టినారు, కానీ అప్పుడే రియాక్ట్ అయిదాం అనుకున్నాము. కానీ నూరన్న ఇంటి దగ్గర కూడా పోయినారు. కానీ ఈసారి ఏదైనా కూడా గొల్ల రాజేష్ గురించి కానీ ఒక ఐటమ్ కానీ ఏదైనా కూడా యాంటీగా వచ్చినా కూడా ప్రతి ఒక్క విలేకరి కూడా స్పందించి నూరన్న వాళ్ళకి ఎవరికైనా సమస్య వచ్చినా కూడా మనం అందరం నిలబడి ఉండాలని కోరుకుంటున్నాం.